వెల్కమ్ టు రెసిపీ టేబుల్. ఈరోజు చిన్న చేపల వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న చిన్న చేపలు 6, పసుపు ½ టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి ½ టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న చిన్న చేపలను ఒక ప్లేట్లోకి తీసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం చేపలన్నింటికి ఉప్పును పట్టించాలి. ఉప్పును రాసుకున్న తర్వాత పసుపును కూడా వేసుకుని మొత్తం చేపలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అన్ని చేపలకు పసుపు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి ముద్దను తీసుకుని వెల్లుల్లి ముద్దను కూడా చేపలన్నింటికి పట్టించాలి. ఇలా వెల్లుల్లి ముద్దను పట్టించిన తర్వాత మసాలా ముద్దను లేదా మసాలా పౌడర్ను కూడా చేపలన్నింటికి పట్టించాలి. ఇలా మసాలా ముద్దను పట్టించుకున్న తర్వాత ధనియాల పొడిని వేసుకుని ధనియాల పొడి మొత్తం చేపలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అన్ని క్రమ పద్ధతిలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చేపలకు ఉప్పు, కారం, మసాలా పొడి అన్నీ సరిగా పడతాయి. ఇప్పుడు కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువైనా పర్వాలేదు. కారం తక్కువ తినేవారు మసాలా, కారం తగ్గించుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కళాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేపలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ చూస్తున్నారు కదా, డీప్ ఫ్రైకి మరి ఎక్కువ తక్కువ కాకుండా ఇలా కొంచెం మునిగేలాగా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం చేపలు తిప్పిన తర్వాత కూడా ఫ్రై అవ్వాలి కదా, అందువల్లనమాట. ఇలా చేపలను మెల్లిగా 2 గరిటెలతో తీసుకుని తిప్పుకోవాలి. తిప్పుకున్నప్పుడు మెల్లగా తిప్పుకోవాలి, లేదంటే చేప విడిపోతుంది. ఇలా రెండవ వైపును కూడా ఫ్రై అయిన తర్వాత చేపలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక గరిటెతో రాకపోతే 2 గరిటెలతో ఇలా తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన చేపలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మీరు రెసిపీ టేబుల్లో చేప ముక్కలు ఎలా ఫ్రై చేయాలో చూశారు. ఇప్పుడు చేపలతో సహా ఎలా ఫ్రై చేయాలో నేర్చుకుంటారు. ఆల్రెడీ మీరు రెసిపీ టేబుల్లో చేప ముక్కలు ఎలా ఫ్రై చేయాలో చూశారు. ఇప్పుడు చిన్న చేపలు ఎలా ఫ్రై చేయాలో నేర్చుకుంటారు. అందువలన నేను ఈ వీడియో మీ కొరకు తయారు చేశాను. ఇలా గరిటెతో తిప్పుకోవాలి.
చూసారు కదా చిన్న చేపలు ఎలా ఫ్రై చేయాలో. మీరు కూడా ఇక్కడ చూపించిన విధంగా చేపలను ఫ్రై చేసుకుని మీ యొక్క సలహాలను మీ కామెంట్స్ రూపంలో నాకు పంపించండి. అంతే, రుచికరమైన స్పైసీ టేస్టీగా ఉండే చిన్న చేపల ఫ్రై రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. మరియు మీకేమైనా వంటలు కావాల్సి ఉంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.